మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఈ ఇంటి వారికి ఏబేలయ్య గారు వారి యొక్క కుటుంబం వారి బంధువులు ఇంకెవరైనా ఉంటే వారందరికీ కూడా ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తూ క్రిస్మస్ సంబంధమైనటువంటి శుభాకాంక్షలు మీకు కలుగునుగాక. చేరి వచ్చిన మనందరిని బట్టి నా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఓ చిన్న వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఆ దినమున జనులు ఇలాగు అందురు, ఇదిగో మనలను రక్షించునని, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే మనము కనిపెట్టుకొని ఉన్న దేవుడు యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు వారికి మహిమ కలుగునుగాక. నేను ఇందులో నుంచి చిన్న పాయింట్, అది ఎట్లా అంటే, ఆయన మనలను రక్షించడానికి ఈ లోకానికి రావడం చాలా మానవ జీవితంలో, మీకు నేను ఇలా అన్నాను అని కాదు, కానీ మీరు ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతారు, ఎంతకాలం బతకాలనుకుంటాం? మా అయితే 100 కదా. అంటే మరీ బైబిల్ ప్రకారంగా చెబితే 70 లేకపోతే 80. ఇక తర్వాత బ్రతికే కాలం ఆయాసకరముతో కూడినది అని అంటారు. కానీ బైబిల్లో చూడండి, ఈయన మనకు ఎవరట? రక్షణ గనుక రక్షించబడిన ప్రతి వారు కూడా తరతరములు, నిరంతరము, నిత్యము, యుగయుగాలు, చిరకాలము ఈ భూమి దగ్గర బ్రతికిన యొక్క బ్రతుకు కాకుండా మరింకొక బ్రతుకులోనికి కూడా మనం వెళ్ళగలుగుతాము. దేవునికి స్తోత్రం. అది మీరు ఎలా నమ్మాలి? ఇక్కడ అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది కదా అని అనుకోవడానికి ఎవరికి దేవుడు ఛానల్ ఇవ్వలే. భూమి మీద బతుకుతున్న కాలంలో ఇక ఎక్కువ తప్పులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? దేవుడు లేడనే మాట అంటే ఎంత చెత్త పనులన్నీ చేసేవచ్చని చేస్తారు కొంతమంది పనికిమాలిన వాళ్ళు. చేసేసి అసలు దేవుడు లేడరా అని అంటాడు. అరే నీకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నీ కుటుంబాన్ని మామూలుగా వదిలితే అడుగు, వదలడు ఆయన. రెండవది, దేవుడు లేడు అనే దాని మీదే చాలామంది ఏం చేస్తున్నారంటే, చెయ్యకూడని ప్రతి పనికిమాలిన పనులు చేస్తున్నారు. కానీ దేవుడు లేడు అని అనుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్ వాక్యాల్లో కీర్తన ఎక్కడమ్మా 14 ఏమనంట? బుద్ధిహీనులు ఏంటట? దేవుడు లేడని. అప్పుడు వాడికి బుర్ర లేదన్నమాట, వాడికి తలకాయలో మెదడు లేదన్నమాట. కానీ నేనంటున్నా, దేవుడు ఉన్నాడు. కానీ ఉన్న ఆ దేవుడు ఎలా పడితే అలా బ్రతికైతే వాళ్ళని తనతో నిత్యము ఉంచలేక వాళ్ళ జీవితాల్లో పరిష్కారం జరగాలి. పొరపాట్లు అనేది మానవుడి జీవితంలో ప్రారంభం నుంచి ఉన్నాయి, కానీ ఈ ఉన్న మనిషిని బాగు చేయాలి, సరి చేయాలి అని చెప్పి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు 2000 సంవత్సరముల క్రితము నజరేయుడైన యేసు పరలోకము నుండి భూలోకమునకు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చిన తర్వాత ఆయనను రక్షకునిగాను ప్రభువుగాను మనము గనుక అంగీకరించగలిగితే, అంగీకరించిన ప్రతివాడు కూడా రక్షించబడడానికి ఆస్కారాలు ఉన్నాయని బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 1:12 చదువుతాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా మనము చదువుతాం. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని మనిషిగా ఉండాలా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండాలా? అంటే మనలో మనకు ఒక ఆలోచన రావాలి కదా. ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు ఉంటే వాడు రక్షించబడ్డాడని ఎలా చెబుతాం?
అది కుదరదు కదా. అందుకే తెలుగు బైబిల్లో ఒక చిన్న పాయింట్ ఇందులో అదే దాన్ని ఎలాగ ఎంబోజ్ చేసినట్టుగా దేవుడు ఆ వాక్యాన్ని తన సేవకుల ద్వారా వ్రాయించాడు. ఏమని రాయించాడు అక్కడ? ఏమండి, మీరు అదే యెషయా గ్రంథం 25:9 వచనములో ఏమని చదువుతున్నాం మనం గమనించండి. ఈయనే అని ఉందమ్మా, చదువుతారమ్మా. ఆ దినమున జనులు ఇలాగా అందరూ ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఈయనే అంటే అర్థమైందంటే ఆయన అని అనగానే ఈయన అంటే ఈయన తర్వాత ఇంకెవరో ఉండరు. అర్థమైందండి? ఈయన తర్వాత ఏమండి ఈయనే అని అలాగొక మనిషిని మనం పాయింట్అవుట్ చేస్తున్నామంటే ఇక అవతలోళ్ళు యువతలోళ్ళు తనకు ముందు తన వెనక ఏమీ పని లేదు. ఈయనే ఆ మనిషి, ఈయనే అని అన్నాము అని అంటే కనుక ఇప్పుడు మనందరికీ కూడా ఈయన ఒక్కడే రక్షకుడట. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఇందులో నుంచి ఏవేవో చెప్పాలి అని కాదు, ఈయనే అంటే ఏమిటి అని చిన్న చిన్న వాక్యాలు మనం నేర్చుకుందాం. ఏమంటే నెంబర్ 1 బైబిల్ వాక్యాల్లో ఈయనే రక్షకుడు. ఎవరమ్మా? అప్పుడు రక్షకుడు అంటే శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు రక్షకుడు. అర్థమైందా? రక్షణలో సంతోషం ఉంటుంది, రక్షణలో భవిష్యత్తు ఉంటుంది. రక్షణలో ఏముంటుంది? యేసయ్య కోసం అలాగే చదువుతాం. ఏమండి? రక్షణ జ్ఞానం అంటాం, భవిష్యత్తు జ్ఞానం అంటాం. ఈయనే ఇప్పటికి కాదు కదా, ఎల్లకాలానికి రక్షకుడు ఈయన ఒక్కడే. బైబిల్ వాక్యాల్లో అదే అపోస్తల కార్యాలు 4:12 ప్రకారంగా ఈయనే రక్షకుడు. ఈయన ద్వారా తప్ప ఏ మనిషి పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ రక్షించబడడానికి వేరే నామము ఇవ్వబడలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయనే అని అనగానే అందరూ కూడా ఈయన్నే కాపీ కొట్టాలి, ఈయన్నే పట్టుకోవాలి, ఈయన ప్రకారమే ఉండాలి. ఇన్క్లూడింగ్ వాక్యం చెప్పేవాడు కూడా మామూలు మనిషే. వినడానికి వచ్చిన మనం మనుషుల్లోంచి వేరు చేయబడినా కూడా మీరు సామాన్యమైన వాళ్ళే, మనమందరం సామాన్యులమే. మనందరికీ ఎప్పటికీ ముఖ్యంగా ఉండాల్సింది ఈయన. ఈయన పేరేం పేరు? బైబిల్ వాక్య 1:21 చదువుతాం కదా మత్తయి సువార్తలో. ఎవరైనా లోక పాపములను ఏమంటే తీసేసేవాడు కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడిన. సరే, ఇప్పుడు ఈయన ఎట్టా అంటాడో కొంచెం ముందు మనం పట్టుకోవాలి కదా. ఈయనే అని అనగా పాయింట్ నెంబర్ 1లో హీ కెన్ ఏబుల్ టు ఏమండి గివ్ ద సాల్వేషన్ అనేది ఒక పాయింట్ అన్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ రాసిన మాట ఏమిటంటే ఈయన ఎప్పటికీ ఉండేవాడు గనుక ఈయన ఎవరండి? నిరంతరము రక్షించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ రక్షకుడు ఏదో కొద్ది కాలం ఉండి అయిపోయింది నా టైం అని వెళ్ళిపోయేవాడు కాదు. అర్థమైందా? ఎప్పటికీ ఉండే రక్షకుడు, నిరంతరము ఉండే రక్షకుడు. దేవునికి స్తోత్రం. సరేనా? ఒక పాయింట్ అయిందా? 2వ పాయింట్లోకి వెళదాం. 8వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం ఒకసారి అది మనం చదివితే ఏమని రాస్తున్నాడంటే చదవండి అమ్మ. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు? ఎవరండి ఈయన? చెప్పండి. ఈయన అంటే అందరికీ ఆయన ఎలా కనిపిస్తున్నాడు? ఏమండి ఎవరైనా కూడా ఆశ్చర్యపోతారు సార్ ఈయనంటే ఎవరు అనుకుంటున్నారు? ఎన్ని రకాలుగా మీరు తలంచరుగా వినండి, బాగా వినాలి. ఈయన్నే మీరు కొంచెం ఏమండి కొంతమందికి ఏమో కళ్ళజోడు పెడితేనే అన్నీ కనిపిస్తాయి కదా. అప్పుడు కళ్ళజోడు పెట్టి చూస్తే అలాగా ఆయన గొప్పోడుగానే ఉంటాడు. కొంతమంది అదేదో ఇక్కడి నుంచి చూడగానే ఎన్నో నక్షత్ర మండలంలో ఏమేమి జరుగుతున్నాయో చూసేస్తున్నారు చూడండి. అట్లా కూడా ఎన్నో రకాలుగా చూసినా అక్కడ ఆయన ఆశ్చర్యంగానే ఈయన భలే క్రొత్తగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. సరే, కళ్ళజోడే లేవా అక్కర్లేదు, అయినా కూడా మనం ఇలా చూస్తుంటే ఈయన అలా కూడా ఆయన ఆశ్చర్యమే. వాళ్ళప్పుడు పాయింట్ ఏమంటున్నారో తెలుసా? చదవండి అమ్మా. ఈయన
27వ వచనం. ఎట్టివాడు ఈయనకు గాలియు సముద్రము ఏమేమి లోబడుతున్నాయట? గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన ఎవరు అంటే రక్షించేవాడు మాత్రమే కాదు కానీ ఈయన సమస్తమును లోబరచగలిగిన వాడు. ఎవరు చెప్పండి అబ్బా? లోబరచడం అంటే అర్థమైందా? లోబరచడం అంటే సైలెంట్ అని అంటే నోరెత్తితే ఒట్టు, కిక్కురమంటే ఒట్టు. అది పంచభూతాలను అలా కంట్రోల్ చేయగలిగిన దేవుడు మన ప్రభువు అయిన యేసయ్య. అప్పుడు గాలి కన్నా నా యేసయ్య గొప్పోడా కాదా? చెప్పండి అబ్బా. గాలియు సముద్రం అంటే భూమి కన్నా 75% పెద్దది సముద్రం. మరి సముద్రము కన్నా జలరాశుల కన్నా అబ్బాబ్బా కాస్త ఆలోచన చేయండి అయ్యా. ఇంత గొప్ప దేవుడు ఈయనను మనం ఏం చేయాలంటే, నేను అంటున్నా సార్, ఇంక వేరే ఎవరు మనకు అక్కర్లే, ఈయనే చాలు మనకి. ఎవరు చాలమ్మా? లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నేను ఈరోజు చెప్పే వాక్యంలో మెయిన్ టైటిల్ ఏంటంటే ఈయనే. ఎవరమ్మా? ఈయన అంటే అది మీరు ఎలా ఆలోచన చేస్తారో చూడండి అబ్బా. ఏదైనా కూడా ఆయనే ముఖ్యము అన్నట్టు. చదవండి. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా. ఏమంటే ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా లోబడుచున్నవే ఎవరో అని ఒకరితో ఈయన ఎవరో అనుకున్నారట. ఇప్పుడు ఎవరబ్బా ఈయన అంటే పంచభూతాలన్నిటినీ కంట్రోల్ చేయగలిగిన వాడు. కంట్రోల్ అంటే తెలుసా? ఏదన్నా ఎక్స్ట్రా చేయడానికి దానికి ఏమి ఉండదు. గాలి రాని తుఫాన్ రాని ఏమన్నా రాని వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి, ఉండమన్న చోటు ఉండాలి. ఏమండి ఆయన వర్షం ఎక్కడ కురవమంటే అక్కడ కురవాలి. ఇక సారు మీరు అర్థం చేసుకోండి సార్, ఈయన ఎవరో అని అంటే సార్ ఎన్ని తరాలు నువ్వు గమనించినా నాకొక్కటే ఇప్పుడు ఈ వాక్యాలు చదివినప్పుడల్లా నేను అనుకుంటాను, ఈయన గురించి ఎంతమంది తరించారో తెలుసా, ఎంతమంది రుచి చూచారో తెలుసా, ఎంతమంది పరిశోధన చేశారో తెలుసా, ఎంతమంది పరిశీలన చేశారో తెలుసా. కానీ ఏమిటో నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం నీయుడు, ప్రభువా 10,000లలో అతి సుందరుడా, పరిశుద్ధుల కొరకే వచ్చుచున్నావా, ప్రభువా 10,000లలో అతి సుందరుడా, పరిశుద్ధుల కొరకే వచ్చుచున్నావా. అయిపోయిందా? ఓకే ప్రభువా 10,000లలో అతి సుందరుడా, పరిశుద్ధుల కొరకే వచ్చుచున్నావా, ప్రభువా 10,000లలో సుందరుడా, పరిశుద్ధుల కొరకే వచ్చుచున్నావా, పరలోకమున మమ్ము చేర్చుకొందువా, పరలోకమున మమ్ము చేర్చుకొందువో, నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. అమ్మా ఎంత గొప్పోడో మీరు కొంచెం ఆలోచన చేయండి అమ్మా. ఆవిడ 5-10 వచనంలోన పరమగీతాల్లో అన్న మాట. మరి 2-1 వచనంలో ఏమంటారు తెలుసా? అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లుండునో, పరిశుద్ధుల మధ్యలో ప్రభుడు వాడేదా ప్రియునే ఓ కాలమెల్ల అరణ్య యాత్రలో జ్ఞతతో పాడేదను కృతజ్ఞత
చందు అడవి వృక్షములను జల్దరు వృక్షమెట్లున్నదు పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన పరిశుద్ధుల మధ్యలో అతి నా ప్రభునే. హల్లెలూయా. ఎంత గొప్పోడో మీరు ఆలోచన చేయండి అమ్మా. మనిషి కనుక ఈ భూమి మీద రక్షించబడకపోతే ఆయన లోకానికి వచ్చినది వృధాయే. ఆయన వచ్చిన తర్వాత నశించిన దానిని ఏం చేశాడు ఆయన? అదే కదా లూకాసు వార్త 19:10 చదివేది అదే మనం కదా జనరల్గా. కానీ ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే ఈయనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయన బట్టి ఎవడు సంతోషిస్తాడో ఇక ఏడ్చేవాడు సంగతి తర్వాత ఆయన తేల్చునుగాక. 25 అమ్మ అప్పుడు 9వ వచనంలో చదివా. ఆయన ఎవరో అని గుర్తుపట్టిన తర్వాత నీ ముఖానికి ఉల్లాసం ఉండాలి, సంతోషం ఉండాలి, నీ హృదయము ఉప్పొంగేటట్టుగా మారాలనేది రాశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని బట్టి మనం సంతోషించాలమ్మా? ఈయనను బట్టి. ఎవరిని బట్టి ఉప్పొంగాలబ్బా? ఈయన బట్టి. నేను అంటున్నా ఈయన ఎవరు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. 1:29 అనుకుంటున్నానమ్మా. ఇది యోహాను సువార్త చదవండి. 1:29 వచనంలో ఏమని రాశాడు అక్కడ? అది కూడా మనం ఒకసారి చదువుదాం. యోహాను యేసు తన యుద్ధకు రాగానే ఇదిగో లోక పాపమును మోసుకొని. ఎవరమ్మా ఈయన? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా 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 ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో నేనేమంటానంటే ప్రభువుని మీరు మాత్రం ఏ మాత్రము కూడా వదులుకోవడానికి వీలే లేదు. ఎందుచేతంటే ఈయన ఒక్కడే రక్షకుడు. ఎవరమ్మా ఈయన? అప్పుడు ఈయనే ఆ నాన్నగానే మీరు బాగా పట్టుకోవలసిన పాయింట్ ఏంటంటే ఈయన తప్ప వేరే గతే లేదు మన జీవితానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు 12వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 21వ వచనం ఏమని రాశాడు అక్కడ? 12:21. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. కంటిన్యూ చేయండి. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయి. సరే ఇప్పుడు ఈ ఒక్క వచనాన్ని మీరు పట్టుకోండి. ఇప్పుడు 21, 20 అవి గనుక మనం చదివితే ఈయన మామూలోడు కాదయ్యా. ఈయన వచ్చిన తర్వాత దెయ్యాలు రాజ్యం అంతమవునుగాక. ఏ రాజ్యం అంతమవ్వాలి? అర్థమవుతుందా? దెయ్యాలు పోవాలి, దేవుడు మనలో రావాలి. అది రక్షణ అంటే. ఈయన వచ్చాకే ఇప్పుడు మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదివినా మనం అదే చదువుతాం. ఆయన ఎవరండి? ఆయన పేరేం పేరు? దెయ్యాలను బాధ పెట్టేవాడు. ఎవరండి ఆయన? గట్టిగా చెప్పండి అమ్మా. ఇలాంటి వాక్యాలను మీ హృదయంలో పడాలి. ఇప్పుడు మనం కొట్లాడుకుంటున్నాం, గొడవలు పెట్టుకుంటాం, ఇలాంటివి ఉంటాయి చూడు. దాంట్లో అర్థం ఏంటంటే నీలో ఏ దెయ్యం ఉందో ఆ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి? కొంతమంది కావాలని తెల్లారవగానే మొదలెడతారు, కుంపటి వెలిగిస్తారు చూడండి. అయ్యో 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 ఒక రకమైనది యుద్ధంలాగా కనబడదు కానీ అమ్మో ఆర్చేస్తారు, తగలెట్టేస్తారు. ఏమీ నేను అసలు కారణం కాదండి అని నంగిలాగా మొత్తం ఇల్లంతా తగలెట్టేస్తారు. నేనేమంటున్నానంటే ఏమండి, దయచేసి యేసు ప్రభు వచ్చిన తర్వాత దెయ్యాలు పోవాలి. దెయ్యాలు మనుషులు ఉండడానికి యేసయ్యకి ఇష్టం లేదు. ఏమండి, దెయ్యాలు అర్థం చేసుకుని ఏమన్నాయి తెలుసా? కనీసం మేము పందుల్లో కన్నా పోతామని అడిగినాయా లేదా? అడిగినాయి. అంటే దెయ్యాలు పందుల్లోన్నా పోవచ్చు, వాటికి కోపం వచ్చినాయి. అదేంటి మేమేదో అనుకున్నాం కానీ మనమే దరిద్రంగా ఉంటే మళ్ళీ మనలోకి ఈ దరిద్రం ఏంటి, అష్టదరిద్రం అని చెప్పి పందులని ఏమనుకున్నా చచ్చన్న పోదాం కానీ ఈ దెయ్యాలతో మనం ఉండలేమన్నా ఈ చచ్చినాయట. కానీ మన వాళ్ళకి సిగ్గు లేక దెయ్యాలతోటి బతుకుతూ కొంతమంది నేను అంటున్నా, అమ్మ
దెయ్యం మీలో ఉంది. నేను ఇలా కూడా చెప్తాను, ముందు రోజుల్లో ఇదే చెప్తా. దెయ్యాలు పట్టిన వాళ్ళంతా బయటికి రండి అని అంటే లేచి వాళ్ళ కాలే బయటకు వస్తారు. చూడండి, ఎందుకో తెలుసమ్మా, ఏదో సరదా అనుకుంటున్నారు. ఈయన వచ్చాక కూడా గొడవలు ఏంటయ్యా, ఈయన వచ్చాక కూడా తగాదాలు ఏంటయ్యా, ఈయన వచ్చాక రక్షించడానికే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వేదో ఇంటికి వస్తాదివనో, నేను లేకపోతే ఇల్లు గడవదనో, నా వల్ల ఇల్లంతా ఏలుబడి అవుతుందని చెప్పి చెత్త పాలన కనుక మొదలెట్టావో, ఈ ప్రభు నీ మీద ఏమండి ఈయన వచ్చింది ఎందుకంటే అల్లరి కంట్రోల్ చేయడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు ఇలా చెప్పాలి, చెప్పిన తర్వాత అప్పుడు మనం వాక్యానికి ముగింపుకి వెళదాం. చూడండి అమ్మా, 12వ అధ్యాయం 22 చదివారు కదా మీరు, మత్తయి సువార్త. తర్వాత ఇక్కడ ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది చూడండి అమ్మా, 24 లూకా సువార్త 31 కాదు కానీ 21 నుంచి చదవండి అమ్మా, 21 నుంచి చదవండి. ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అప్పుడు ఈయన ఎవరైనా అంటున్నారు వాళ్ళు, ఈయనేనండి బాబు మేము ఎదురు. 19వ వచనం దగ్గర నుంచి చదవండి అమ్మా, అప్పుడు ఇంకా కొంచెం అర్థమవుతుంది. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను ఎలా ఉండేవాడట? శక్తి కలిగిన ప్రవక్తలాగా ఉండేవాడు. చదవండి. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? సార్ ఇప్పుడు ఈ ఒక్క మాట మీరు గమనించండి. ఈయన ఎవరు అని అక్కడ ఉన్న అమ్మాయి శిష్యుల్ని అడిగితే, యేసయ్యా సార్ ఈయన ఎవరు అనుకుంటున్నారు? మేము ఏదో అనుకున్నాం కానీ ఆయన మాకు తెలిసి ఏంటంటే ఆయన ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అట? ఏమంటే శక్తి గల ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంట? క్రియల్లో కార్యాల్లో. ఏమండి నేను చెప్తున్నా, మీరు కొంచెం మనసు పట్టండి సార్. ప్రవక్త అని అనగానే ఏమండి జరగబోయే విషయాలు ఏమండి ఏదో అనుభవించగలిగిన వారికి ముందే చెప్పడం ప్రవక్త అంటే. అర్థమవుతుందా? జరగబోయే విషయాలు, ఇప్పుడు నా జీవితంలో ఏం జరగబోతే నాకు తెలియదు, కానీ ప్రవక్త అయితే జరగబోయే విషయాలు చెప్పి ఎవరి జీవితాల్లో జరగబోతున్నా వాళ్ళకి చెబుతాడు. అట్లా మన అందరి జీవితాల్లో ఏం జరగాలో చెప్పేవాడే ఈయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అజాత ఈయన అనగానే తక్కువ అంచనా వేయకండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అజాత మనం ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. 7:25 చదివారు ఇందాక. నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను అండి. ఇప్పుడు ఈయన ఎంతవరకు ఉండేవాడట? ఈయన అంటే ఇప్పుడు రక్షకుడు అని అనగానే ఎంతకాలం ఉండే రక్షకుడు? లేదా చలికాలం మాత్రమే ఉండే రక్షకుడు కాదా? వేసవి కాలంలో ఉండే రక్షకుడు కాదా? పోనీ వర్షాకాలంలో ఉండే రక్షకుడు అవునా? చూసారా, ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోకపోతే చాలామంది ఏంటో చలికాలం రాగానే ఒక రకమైన ఒంటి మీద అయ్యో తాటి బోదులు కట్టేసేసి తిప్పి 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 అట్లన్నింటిలో ఒక చోట తగలాడతారు. అదొక రకం, అదొక దెయ్యం. ఏమంటే అలాగే వర్షాలు వచ్చేటప్పటికల్లా ఆయా ఫ్రూట్స్ గీట్స్ అన్నీ ఆ చెట్టు ఈ చెట్టు అని పీక్కొచ్చి పెట్టేస్తాం. జనరల్గా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నా ప్రభువు ఆయన ఎటువంటి రక్షకుడు అంటే నిరంతరము ఉండే రక్షకుడు. దేవునికి స్తోత్రం. అంచేత నిరంతరం ఉండే రక్షకుడికి ఈ పేరు కూడా పెట్టాలి, నిత్య రక్షకుడు. ఏ రక్షకుడు అమ్మా? చెప్పండి అమ్మా. అప్పుడు ఈ పాయింట్స్లో నేను ఇప్పుడు ఏమండి అందులో నుంచి వేరే రకాలైన వాక్యాలు ఉన్నప్పటికి కూడా పాయింట్ ఏంటంటే ఈయన. ఈరోజు వాక్యం ఏంటండి? చెప్పండి అమ్మా, ఈయన. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు దీంట్లోంచి అమ్మా ఇది కూడా ఆలోచన చేయాలి. 10వ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక 14వ వచనం ఒకసారి చదువుతారా?
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈయన ఎవరమ్మా? ఈయన పరిశుద్ధ అందరికీ చెప్పాలి, అందరూ చెప్పాలి. మనం పరిశుద్ధులుగా ఉండడానికి కారకుడు ఎవడో తెలుసా? ఈయన. ఎవరండి రక్షించడానికి కారకుడు ఎవరో తెలుసా? ఈయన. పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఈయన. సంపూర్ణంగా రక్షించేవాడు ఎవరో తెలుసా? ఈయన. దేవునికి స్తోత్రం. ఈయన వచ్చాకే మనకు భద్రత వచ్చింది, ఈయన వచ్చాకే మనకు రక్షణ వచ్చింది, ఈయన వచ్చాకే మనకు కాపుదల వచ్చింది, ఈయన వచ్చాకే మన జీవితాలు అపవిత్రతలో నుండి పరిశుద్ధతలోనికి వచ్చేసామని వాక్యాలు చెబుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇంకొకటి ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం అమ్మా 12వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అక్కడేమని రాశాడు? అక్కడ ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తమ పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమును ఆసీనుడాయెను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈయనంటే ఇక మన శత్రువులందరిని అణిచేసేవాడు ఆయన. ఎవరబ్బా ఈయన? చెప్పండి. అంటే ఈయన వచ్చాక అందరూ రక్షించబడాలి, ఈయన వచ్చాక అందరూ పవిత్రంగా ఉండాలి, ఈయన వచ్చాక వీళ్ళ శత్రువులు అందరూ అణిచివేయబడుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే సార్, ఇందులో నుంచి ఇంకో మాట మనం చూడాలి కదా. ఏమండి? యోహాను సువార్త 7వ అధ్యాయం 25వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 7:25 వచనం ఏమని రాశాడు అక్కడ? యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెదుకువాడు ఈయనే కాడా, ఈయనే కాడా, ఇదిగో ఈయన బహిరంగముగా